వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో అండి. హాయ్. హాయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బిచ్చుకుందా మేడం, కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, ఏం పేరు? మీ పేరేంటి? భారతి మేడం. భారతి. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మరి? 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ నుంచి మీకు ఫస్ట్ ఈ రోజు కాల్ కలిసిందా? ఇంతకుముందు మాట్లాడారా? లేదు మేడం. అవునా? అవును. సో ఫస్ట్ లక్కీ కాలర్ అన్నమాట. అవును మేడం. సో చెప్పండి. మేడం నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఓకే, పిల్లలు ఉన్నారా మీకు? ఒక పాప ఒక బాబు మేడం. ఓకే, చిన్న పిల్లలా? బాబు 7th, పాప 3rd. ఓకే, కొంచెం అంటే చిన్నపిల్లలే లేండి, వాళ్ళతో ఎక్కడ సతాయించుతూనే ఉంటారు. సతాయించడం బాగా మేడం. ఇప్పుడు ఇంకా హాలిడేస్ కదా, ఇంకా మరి ఇంకా అస్సలు అవ్వదు, వాళ్ళతోనే అయిపోతా ఉంటది డే మొత్తం. తినమంటే తినరు, పడుకోమంటే పడుకోరు. మేడం. సో చెప్పండి, మీరు బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతున్నారా? ఇంకా చూస్తాం మేడం, చూస్తాం. ఏమేం ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? ఏమి నచ్చుతాయి మీకు బాగా? న్యూస్ చూస్తాము, మా సార్ చూస్తారు, మా సార్ తో పాటు మేము కూడా న్యూస్ చూస్తాము. అవునా? సో ఏ ప్రోగ్రామ్ మీకు బాగా నచ్చుతుంది చెప్పండి? పుట్టింటి పట్టుచీర. ఓ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ పాప పేరేంటి? ఆరాధ్య మేడం. ఆరాధ్య. హాయ్ చెప్పా అని చెప్పండి ఆరాధ్యకి. వింటుంది మేడం, టీవీలో చూస్తుంది. ఆరాధ్య హాయ్. ఆరాధ్య హాయ్ చెప్తుంది మేడం. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. సో క్యూట్, ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు. నేను బాగున్నా. ఓకే, తిన్నావా? అన్నం తిన్నావా? ఓకే, మమ్మీని ఏడిపిస్తున్నావా? సతాయిస్తున్నావా? లేదు. ఓ గుడ్ గర్ల్ అయితే. ఓకే, ఆరాధ్య టీవీ చూస్తావా నువ్వు ఎక్కువ? చూస్తా. కాదు, చదువుకోవాలి కదా ఈ టైంలో, నువ్వు ఎట్లా టీవీ చూస్తే ఎలా చెప్పండి? చూడరు ఎప్పుడన్నా. ఓకే, అబద్ధం చెప్తుంది చూస్తా. ఓకే ఓకే. భారతి గారు, మీకు ఏ హీరో అంటే ఇష్టం? మాకు వెంకటేష్ మేడం. ఓకే, వెంకటేష్ సినిమాలలో ఏ సినిమా ఇష్టం? ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నాం, చూసారా? సంక్రాంతికి వస్తున్నాం. సో ఏ మూవీ బాగా ఇష్టం మీకు? అన్ని బాగా అనిపిస్తాయి మేడం హీరో. సరే, మన ప్రేక్షకుల కోసం మరి ఏమైనా టిప్ చెప్తారా, లేకపోతే పాట పాడతారా? టిప్ చెప్తాను మేడం. ఓకే, చెప్పండి. థైరాయిడ్ ఉంటది కదా మేడం, అది నైట్ ధనియాలు నైట్ 1 స్పూన్ నానబెట్టుకొని పొద్దున్నే అది మళ్ళీ మరిగించి వాటర్ తాగాలి మేడం, వడపోసుకొని. థైరాయిడ్ ఉన్న వాళ్ళు? అవును మేడం. అంటే ఏ థైరాయిడ్ అయినా ఓకేనా? హైపర్? అవును అవును మేడం. ఓకే, మంచి టిప్ తెలుసా? ఎందుకంటే ఈ మధ్య అందరికి థైరాయిడ్, కొంచెం లావైనా సన్నగా అయినా. అదే పాపతో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చింది. ఓకే, అదే వాడతాం మేము. ఓకే, మంచి రిజల్ట్ ఉంటుందా? ఉంది మేడం. ఓకే, సో ఎందుకంటే చాలా మందికి ఈ మధ్య ఎవరికి చూసినా కూడా కొంచెం లావ్ అయిపోగానే థైరాయిడ్ ఉందేమో టెస్ట్ చేయించుకోండి, కొంచెం సన్నగా అయిపోగానే థైరాయిడ్ ఉందేమో టెస్ట్ చేయించుకోండి, అంటే అవన్నీ యూజువల్ గా అవుతూనే ఉన్నాయి కాబట్టి. సో మంచి టిప్ చెప్పారు. సరే, నేను క్వశ్చన్ అడిగినా మరి? కొంచెం ఈజీగా అడగండి మేడం. నేను అడుగుతాను, మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ చేయాలి. భయం వేస్తుంది మేడం కొద్దిగా. ఎందుకు భయం? ఫస్ట్ టైం కదా, కొద్దిగా భయం అనిపిస్తుంది. కాదు, మీకు సిస్టర్స్ ఉన్నారా? లేరు, ఇక్కడ లేరు మేడం, ఉన్నారు. వాళ్ళతో ఫోన్ మాట్లాడతావా? మాట్లాడతాం మేడం. నాతో మాట్లాడడానికి ఎందుకో కొద్దిగా టెన్షన్. అదేం లేదు, వాళ్ళతో ఎలా మాట్లాడతారో నాతో అలా మాట్లాడండి. ఓకేనా? ఓకే మేడం. క్వశ్చన్ అడగనా? కొంచెం ఈజీగా అడగండి మేడం. నా దగ్గర ఏముండదు, నా చేతిలో ఏముండదు, మొత్తం వాళ్ళదే, అక్కడ ఏమొస్తే అదే.
సరే మేడం. ఓకేనా? సరే మేడం. సుగ్రీవుడు ఇచ్చిన సీత నగలలో లక్ష్మణుడు ఏ నగలను గుర్తుపట్టాడు? ఏమంటున్నారు మేడం? సుగ్రీవుడు ఇచ్చిన సీత నగల్లో లక్ష్మణుడు ఏ నగలను గుర్తుపట్టాడు? సీతని లంకకి తీసుకెళ్తారు కదా, అక్కడ నుంచి ఆమె నగలు పంపిస్తారు కదా, అంటే తనేనా కాదా అనేది ఒకటి తెలుసుకోవడానికి. సో అప్పుడు ఏది అన్నమాట, లక్ష్మణుడు ఏ వాటిని చూసి గుర్తుపడతాడు కదా అవును అనేసని. సో అవేంటవి? హారమా మేడం? హారమా మేడం? హారమా? టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి. టైం అయిపోతుంది. టైం అయిపోయింది, మీరు ఆన్సర్ చేయలేకపోయారు. కాబట్టి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. భారతి గారు, నైస్ టాకింగ్ టు యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, బట్ ఖచ్చితంగా మ్యూట్లో పెట్టి మాట్లాడండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో హలో హలో. హాయ్. హాయ్ అండి. ఎవరు? నా పేరు రమాదేవి అండి, ఒంగోలు నుంచి. రమాదేవి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఇంత ముందుకు మాట్లాడామా? లేదండి, మీతో మాట్లాడలేదు. పద్మ మొన్న మాట్లాడాను. నాకెందుకో మాట్లాడినట్టు అనిపిస్తుంది మీతో. లేదు. అవునా? ఆ. బట్ మొన్న చేశాను. అర్థం కాల. మొన్న చేశానండి, పద్మ గారితో మాట్లాడాను. అవునా? నాకెందుకో నాతో కూడా మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటారు? గొంతుని పోళ్ళు గొంతులు ఉంటాయేమో, మనిషిని పోళ్ళు మనుషుల్లాగా. మేబీ. సరే, ఏం చేస్తూ ఉంటారు? మీది చెంగావి రంగు చీరే కదా? చెంగావి రంగు చీరే కదా? ఇదా? ఆ. ఆరెంజ్ కలరా? నారింజ కదా చెంగావి రంగు. పాట గుర్తొచ్చింది నా గారిది. చెంగావి రంగు పాడండి పాడండి. అదే, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మది దాని అందమంతా చీరలోనే ఉన్నది. బాగా పాడుతున్నారుగా. ఆ రంగు చూడంగానే. అవునండి, మీకు ఒక పేరు ఉంది కదా, మమత గారు వచ్చారు అంటే గెలిపిస్తారు అని. అసలు ఎన్నాళ్ళకి ట్రై చేసుకుంటే మొన్న కలిసింది, గెలుద్దాంలే అనుకుంటే చిన్న 2 లెటర్స్ లో పోయిందండి. అయ్యయ్యో. సరే, నేను తెలుసు నాకు. అవునా? పట్టింది. ఓకే. సో చెప్పండి, ఏంటి స్పెషల్ మరి? ఈరోజు ఏం స్పెషల్ చేశారు? ఇవాళ దోసకాయ పప్పు. పెద్దలేం లేదండి, బెండకాయ ఫ్రై, దోసకాయ పప్పు. ఎందుకండి నాకు ఇలాంటివి చెప్పి? ఆకలేస్తుంది ఆల్రెడీ. వచ్చేయండి రెడీగా వేడి వేడిగా. సరే, ఎక్కి ఇలా వచ్చేయండి. ఓకే, మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మీరు మరి? నేను సెకండ్ టైం వస్తుంది చూడండి, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫాలో అవుతున్నారు. మీరు చూడటమే కాదు, ఇంకా మీ వాళ్ళందరికీ చెప్పాలి, చూడండి, ఫోన్ చేయండి, మాట్లాడండి, గెలవండి అని. అవునండి, మీరు మరి తీస్తున్నారు కదా, తెలిసినా కూడా భయం వేస్తుంది. లక్కీ డ్రా తీసి ఒకళ్ళనే సెలెక్ట్ చేస్తారు. మేబీ అక్కడ కొంచెం ఎంత కష్టం అవుతుందో తెలుసా. ఇది గెలవాలి, ఇక్కడ గెలవాలంటే కష్టం. మళ్ళా గెలిచిన దాంతో మళ్ళా పేరు వస్తుందా రాదా అని అదొక టెన్షన్. అవునవును, నిజంగానే. చక్కగా అందరికీ ఇవ్వచ్చు అండి. ప్రతి ఆడబిడ్డ అంటున్నారు కదా, మీరు కాల్ చేసే ప్రతి ఆడబిడ్డకి అంటే ఇగో మనం ఒకటి పొందాలి అని అంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి కదా, సో అదనమాట ఇది. అవుననుకోండి, అదే అర్హత అంటేనే కాల్ కలవడం. స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి ఉంటది అన్నమాట. మనం కూడా అంతే కదా, ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ కి మనం వెళ్తా ఉంటాం. సో అలాగే ఇది కూడా. అవునండి, కొంచెం ఈజీగా అడిగి గెలిపించడం. మళ్ళీ కలవాలి అంటే ఎన్ని కష్టాలు ఖచ్చితంగా. పడాలి. మీరే అన్నారుగా ఇందాక, మమత అంటే గెలిపిస్తుంది, అదొక పేరుంది అని. అందుకనే ఇవాళ కలిసింది. ఓకే, సో చెప్పండి మరి, ఏంటి స్పెషల్ మనోళ్ళ కోసం? మరి ఏం టిప్ చెప్తున్నారు? పాట మళ్ళీ పాడొచ్చు కదా.
పాట పాడినా ఇది టిప్ చెప్తానండి. ఎందుకంటే చెప్పండి. ఇది ఎండాకాలం కదా, అవునవును. మామూలు వైట్ క్రీములు ఇవన్నీ చేసుకునే బదులు చక్కగా ఇంట్లో గంధపు సాన ఉంటుంది కదా, మ్మ్. ఆ గంధపు సాన చెక్క పెట్టి కాస్త నీళ్ళు ఇట్లా పోసేసి ఆ చెక్క పెట్టి రుద్దుకొని పసిపిల్లలకైనా ఆ మొహం నిండా రాసుకుంటే అది ఆ గంధం సాదుకొని మ్మ్. ఈ ఎండాకాలం వచ్చే చెమటకాయలు కానీ వేసి ఉండవు అనమాట. మొహం కూడా భలే ప్లెయిన్ ఉంటుంది. అవునా? గంధము, మ్మ్. అదొక చలువ కూడానా? అవును, చలవండి. ఓకే. నేను చిన్నప్పుడైతే అలా రాసుకొని కూర్చుని వాళ్ళం అనమాట ఇంట్లో, మ్మ్. మా అన్నయ్య నేను అందరూ. ఓకే. ఇంకొకటండి, నైట్ టైం ఇంకొక టిప్పు, చెప్పండి. నైట్ టైము ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, అవునవును. అది బాగా నలగొట్టేసి వాటర్ పెట్టేసి మ్మ్. ఆ ఖర్జూరాలు కూడా తినచ్చు, ఆ వాటర్ తాగితే పిల్లలకు కానీ ఎవరికి కొట్టకుండా ఉంటుంది. ఓకే, నైస్ నైస్ నైస్, మంచి టిప్ చెప్పారు. అవునండి. సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? కొంచెం ఇదండి. సరే, దానికంటే ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతా నేను. అడగండి. మీకు ఏ హీరో ఇష్టం? చిరంజీవి. చిరంజీవి సినిమాలలో ఏ సినిమా ఇష్టం? నాకా ఆ, ఏది ఇష్టం అంటే ఖైదీ నెంబర్ 150 బాగుంటుంది. అన్ని బాగుంటాయండి, ఒకటి అని చెప్పలేము. ఇప్పుడు కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అయింది తెలుసా మీకు మళ్ళీ, చిరంజీవిది? విన్నానండి, అనిల్ రావిపూడితో. విన్నాను. కొత్త సినిమా వచ్చిన మాత్రం చూస్తాను గ్యారెంటీ. ఓకే, వాళ్ళ కూతురే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి. ఈజీ ఈజీ అండి, మమత గారు. 1-2 సార్లు అండి. మీకు మళ్ళీ చెప్తున్నా, నా చేతిలో ఏం లేదు. నాకు అక్కడ ఏముంటే అదే నేను ట్రై చేస్తా. కాకపోతే ఓకే. బతికినా చచ్చినా ఎండినా కన్ను మూయని జీవి ఏది? బతికినా చచ్చినా ఎండిపోయినా ఎండిపోయినా కన్ను మూయని జీవి. ఎస్. చేప. చేప అవునా? అనుకుంటున్నాను. మీరు చెప్తే నేను లాక్ చేస్తా ఏది అనేసి. చేపనే అనుకుంటున్నానండి. ఫిక్సా? ఫిక్స్. ఓకే, మనకి ఇంకా టైం ఉంది. టైం తర్వాత నేను కరెక్టా కాదా అనేది నేను చెప్తాను. ఓకేనా? ఆ లోపు మనం ఏదైనా మాట్లాడుకుందామా మళ్ళీ? పాట పాడమంటే పాడతాను, మాట్లాడు. మనకు టైం అయిపోతుంది కూడా ఆ లోపే. సరే, టైం అయిపోయింది. మీరు కరెక్ట్ చెప్పా అనుకుంటున్నారా? అని అనుకుంటున్నానండి. కంగ్రాచులేషన్స్ అండి, గెలిచారు. మీరు అన్నారు కదా మమత వస్తే గెలిపిస్తుంది అని. అవును. ఓకేరా? ఓకే అండి. హ్యాపీయా? సరే, ఫోన్ కట్ చేయొద్దు, మా వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. ఓకేనా? ఫోన్ అస్సలు కట్ చేయొద్దు. ఫోన్ కట్ చేస్తే మాకు డీటెయిల్స్ తీసుకోవడం కష్టం అవుతుంది. సో తర్వాత మేము మళ్ళీ అడ్రస్కు అవన్నిటికీ మేము కష్టం అయిపోతూ ఉంటుంది మాకు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హాయ్. హాయ్ అక్క. హాయ్, ఎవరి స్వీట్ వాయిస్? గీతా ఐశ్వర్య. గీతా ఐశ్వర్య. ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి. మీ పేరు లాగే మీ వాయిస్ కూడా బాగుంది. మీరు కూడా బాగా మాట్లాడతారు అక్క. థ్యాంక్ యూ. ఇప్పుడు వాయిస్ ఎలా ఉంటుంది మీది? బరాబర్ మసట్లో వేరేలా ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి మొత్తం స్లాంగ్ చేంజ్ అయిపోతుంది. ఏది ఇష్టం నీకు బాగా? ఇది ఇష్టమా అది ఇష్టమా? రెండు ఇష్టమే. అయ్యో, అలా కాదు, ఒకటే. మీరేం రాస్తే అదే ఇష్టం. సరే గీత, చెప్పు ఏంటి స్పెషల్ ఈరోజు ఇంట్లో? ఈరోజు అరటికాయ కర్రీ. లంచ్ అయిపోయిందక్క? అవ్వలేదు నాన్న, ఇప్పుడు వెళ్ళి తినాలి అయిపోయాక. అయ్యో. సో చెప్పు, ఏ హీరో ఇష్టం నీకు? నాకు విజయ్ దేవరకొండ ఇష్టం. సరే, విజయ్ దేవరకొండ ఏ సినిమా ఇష్టం నీకు? గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ ఇష్టం. గీతా గోవిందం ఇష్టమా?
ఓకే. సో చెప్పు ఇంకా మన ప్రోగ్రామ్‌ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు? ఇంకా మీకు బరాబర్ ముచ్చట్లు కూడా ఇష్టం అని చెప్పావు కదా! ఇంకేమేమి చూస్తూ ఉంటావు బీఆర్‌కే న్యూస్‌ని? బీఆర్‌కే న్యూస్‌లో? ఇంకా లైవ్ చూస్తాను, హ్మ్. న్యూస్ చూస్తాం ఎక్కువ, హ్మ్. అంతే. ఓకే. సో బాగా నచ్చుతాయన్నమాట పుట్టింటి పట్టుచీర అండ్ బరాబర్ ముచ్చట్లు. ఆ, మీరు చూడడమే కాదు మీ కజిన్స్‌కి, మీ వాళ్ళకి అందరికీ కూడా చెప్పామక్క. చెప్పాలి మంచిగా. ఆ, కాల్ చేయాలి, మాట్లాడాలి, చీర గెలుచుకోవాలి. ఆ, ఓకేనా? ఈ సెకండ్ టైం మాట్లాడదాం. ఓకే. సో మరి తెలుసు కదా నీకు క్వశ్చన్‌కి ముందు ఏదైనా టిప్ చెప్పడం, లేకపోతే పాట పాడడం, లేకపోతే ఏదైనా క్వశ్చన్ టిప్ మీరే చెప్తారా? నన్ను అడగడం. టిప్ చెప్తానక్క. చెప్పురా. ఉసిరికాయ ఉంటది కదా, పెద్ద ఉసిరికాయ, హ్మ్. అది కరివేపాకు జ్యూస్ కింద చేసుకొని హ్మ్. ఐస్ క్యూబ్ లో వేసి రోజుకి ఒక క్యూబ్ వాటర్ లో వేసి తాగితే హెయిర్ బాగా గ్లో అవుతుంది. అందరికీ హెయిర్ లాస్ ఈ మధ్య. అన్ని హెయిర్ ఎత్తుగా ఉంటుంది, బాగుంటది. థ్యాంక్ యూ. సో అన్ని కొత్తిమీర కట్టలే. నీది ఎలా ఉంటది కదక్క? నాదా నా Hair జుట్టు బాగుంటది. నా జుట్టు కర్లీ హెయిర్ అండ్ లావుగా ఉంటది కొంచెం. నాది కర్లీ హెయిరే. ఒక హగ్ ఇచ్చేసేయ్ అయితే అక్కడ నుంచే. సరే సరే క్వశ్చన్ అడగనా నేను? ఈజీగా అడగక్క, జనరల్ గా అడుగు. నేను అడుగుతాను నాన్న, నువ్వే చెప్పడమే ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. నువ్వు కొంచెం క్లూ ఇస్తే బాగా చెప్తాను. అవునా? మేబీ నీకు తెలిసే ఉంటుంది, అడుగుతున్నా. సరే. ఓకే. ఆంధ్రుడు సినిమాలో గోపీచంద్ తల్లి పేరేమిటి? ఆంధ్రుడు సినిమా ఉంది కదా, ఆ సినిమాలో గోపీచంద్ ఉంటాడు కదా, ఆయన తల్లి పేరేంటి? హలో. తెలియదక్క. క్లూ క్లూ అంటే తను మిర్చి సినిమాలో కూడా ఉంది. తెలియదు. గీత మిర్చి సినిమాలో ఉంది గీత. సత్యవేణియా? తల్లి పేరు. తల్లి పేరు సత్యవేణి. గీత సత్యవేణియేనక్క? నీకు ఇంత మంచి క్లూ ఇచ్చా నేను. మిర్చి సినిమాలో ఉంటది. సత్య ఓ గీత టైం అయిపోయింది, నువ్వు అసలు ఆన్సర్ చేయలేకపోయావు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. ఈ విధంగానే బీఆర్కే న్యూస్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో అండి. హాయ్. హాయ్, నమస్తే. నమస్తే, ఎవరు? పద్మావతి. హ్మ్? పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచండి కాల్ చేస్తున్నారు? కోనసీమ జిల్లా. కోనసీమ కొబ్బరి చెట్లు. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. శారీ బాగుందా నాకు బాగుందా? నువ్వు కట్టుకుంటే నువ్వు పర్సనాలిటీ ఉంటావు కదా, బాగుంటుంది. థ్యాంక్ యూ. సో కొంచెం పర్సనాలిటీ మెయింటైన్ చేయాలన్నమాట. కాదు మరి కొంచెం 5:30, 6 ఉన్న వాళ్ళకి సారీ బాగుంటది. 5 ఉన్న వాళ్ళకి బాగోదు కదా. అవునులే, మరి సన్నగా ఉన్నా కూడా నాకేదో నచ్చదు. నాకు చబ్బిగా ఉంటే కర్రకే చీర కట్టుకున్నట్టు ఉంటది. నాకేదో కొంచెం చబ్బిగా బొమ్మ చీర ఉంటే. కట్టుకున్నట్టు ఉంటది. ఎస్. సరే, మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? అప్పుడే నేను ఎన్నిసార్లు చూసాను, గిన్నెస్ బుక్లు ఎక్కొచ్చేమో. అవునా? అయినా అన్ని సార్లు చేశారా? చేసా. ఓకే, మరి గెలిచారా? గెలవలే. అయ్యో, ఇది కూడా ఎక్కియచ్చు. ఇది కూడా ఎక్కొచ్చి మేము పోకడం మారుతున్నారు కదా, అప్పుడైనా విన్నవాళ్ళేమో. ఓకే. సవారం నుంచి అమ్మా పోకడం మారుతున్నారు మధ్యమ్మా. మళ్ళీ సరే, ఏం చేశారు ఈరోజు స్పెషల్ మరి ఇంట్లో? స్పెషల్ పప్పు సారం, సాంబార్. అయ్యో, నాకు అన్ని నచ్చినాయి చెప్తారేంటి? వచ్చేయండి, ఆమ్లెట్. ఓకే, వచ్చేస్తా. వచ్చేయండి. కోనసీమ జిల్లాలో ఏంటి ఫేమస్ చెప్పండి ఎక్కువగా?
మొన్న నీకే చెప్పిందేమో పూతరేకులని. నాకు కాదు, పద్మావతికి. నాకు కాదు, పద్మ గారిది కోనసీమే. పద్మావతి చేస్తాం కదా, మళ్ళీ ఇంకో అమ్మాయి ఇచ్చింది కదా ఇంకో ఆవిడ. బ్రాహ్మిణి. ఆవిడకి కూడా చెప్పాను. ఆవిడకి ఏమో పూతరేకులు. ఓకే. బ్రాహ్మణి గారు. పద్మ గారిది కోనసీమే. నిజం. అదే ఇద్దరు ఒకటే. కోనసీమనే పద్మ గారిది. అంటే ఏ ఊరు మరి? నాదా? అదే పద్మ గారిది. పద్మ గారిది గుర్తురాట్లే నాకు, బట్ అక్కడే. హలో, ఏ ఊరు మరి? ఐ థింక్ నిడదవోలో ఏదో. ఓహో, అది మాకంటే చాలా దూరం. అవునా? నిడదవోలు అంటే రాజమండ్రి దగ్గర బాగా వెళ్ళాలి. నాకు అంత ఐడియా లేదు, బట్ నిడదవోలు అని గుర్తుంది. నాకు తెలీదు, నేను ఇక్కడే, మనం తెలంగాణే. ఓహో, తెలంగాణ భాష నాకు బాగా నచ్చుద్ది. ఏం చేస్తున్నావు మరి? మాట్లాడు. అలాగే చేస్తున్నాం మరి. భలే ఉంటది. మాట్లాడు మరి, ఏం చేస్తున్నావు? నేనే ఏం చేయట్లేదు మరి, నీతో మాట్లాడుతున్నా. సరే, ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా మరి. టిప్ చెప్పడం, పాట పాడడం కాదు, ఒక క్వశ్చన్ చెప్తా. అయ్యో, నాకు వస్తాయి ఆన్సర్స్. ఓకే. పైన గోల్డ్, లోపల మచ్చిమిచ్చం. పైన గోల్డ్, లోపల మచ్చిమిచ్చం. లోపల నాకు తెలియదు. తెలీదు. తెలీదా? అయ్యయ్యో, ఎట్లా తెలియదు అంటే మళ్ళీ ఎట్లా అంటావు? మన రోజుకు మనకి తినేదే. తెలీదు నాకు. మీరే చెప్పండి. ఇప్పుడు మా ఇంటికి భోజనం వస్తా అన్నావు కదా. అవును. వడ్ల గింజ. ఓయమ్మా, ఇంత ఉందా అందులో, ఇంత దాంట్లో? నాకు అసలు ఎక్కల. పైన తొడిగి ఉంటది కదా, అది గోల్డ్ కదా. అవునవును. బియ్యం గింజ పగడం. ఓకే. అయ్యో మమతా, నేను సారీ గెలుచుకున్నా నీతో మాట్లాడాను, అదే హ్యాపీ. థ్యాంక్ యూ. సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? ఆడియమ్మా, గెలిచిన గెలపండి. ఇందాక ఆవిడ గెలుచుకున్నారు, ఆవిడైనా విన్ అవుతారు. ఇద్దరు విన్ అవుతారు అనుకో, టెన్షన్ ఇద్దరికి. ఇద్దరు విన్ అయితే అప్పుడు మనము అది తీస్తాం కదా. అదే, అందుకని అది ఇద్దరికే టెన్షన్ వస్తుంది. సరే, ఓకే, నేను అడిగేస్తున్నా. అడిగాం. ఏ పాత్రలో వేడి పాలు తాగడం హానికరం? వెండి. వెండి పాత్రలో తింటాం మనం, గ్లాసులు మెయింటైన్ చేస్తారు. రాగి. ఏ పాత్రలో పాలు తాగితే హానికరం? రాగి, ఇత్తడి. అన్ని చెప్పేయండి ఒక్కొక్కటి. ఇత్తడి అంటే ఇది తెలీదా? తెలియట్లా నాకు. గోల్డ్ కలర్ లో ఉంటది కదా. అవునా? ఏమో. హలో, టైం కూడా అయిపోయింది. హలో, సో టైం కూడా అయిపోయింది. కాదు, రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? సుశీల అండి. సుశీల గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఏం చేస్తున్నారండి? మిమ్మల్ని చూస్తున్నానా? నేను సిగ్గుపడతా అయితే. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రోగ్రామ్ వస్తున్నప్పటి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నా, కాలు కలిస్తే. చెప్పు. బ్లౌజ్ చాలా సూపర్ గా ఉంది. శారీ కన్నా బ్లౌజ్ బాగుంది. ఓ, థ్యాంక్ యూ.
అలా ఒంటికి అంటి పెట్టుకున్నట్టుగా ఉంది, సూపర్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బ్లౌజులు అలాగా కుదరడం చాలా కష్టం అండి, అవును. కానీ మీకు బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి. మ్, అవునా, క్వశ్చన్ కి ఆన్సర్ రాగి పాత్ర కదండి. నాకు తెలీదు. రాగి పాత్ర అండి అది. సరే ఓకే, మీరు చెప్పండి ఏం చేశారు ఈరోజు, ఇంట్లో స్పెషల్ ఏంటి? నేను దోసకాయ, వంకాయ, బెండకాయ వేసి ముక్కలు పులుసు చేశాను. అవునా, ఎలా చేస్తారు? బంగాళదుంప, వంకాయ, టమాటా కూర చేశాను. మ్మ్. దోసకాయ ముక్కల పచ్చడి చేశాను. ఓహో, ఇందాక కూడా ఒక ఆవిడ చెప్పింది దోసకాయ పచ్చడి అని. మ్మ్. సో చెప్పండి ఏంటి మరి, మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు ఏంటి, నాకు ఒక 2 ఏమేమి వారాలు నచ్చుతాయి? అయిందండి ఇది ప్రోగ్రామ్ వస్తుంది అని తెలిసి. 2-3 వారాలు అయింది. నేను 2-3 సార్లు కూడా చేశాను, ఇది 3వ సారి. అవునా? అవునండి, ఇంకా పద్మ కొంతమంది, గారు వచ్చారు. అవును చాలా మంది కాల్ ట్రై చేస్తానే ఉంటారు, కాకపోతే బిజీ వస్తూ ఉంటుంది. అందరు మీలాగే ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి బిజీ వస్తూ ఉంటుంది. అవును. పద్మ గారిది నిడదవోలని చెప్పారు కదా, మా ఊరు దగ్గరేనండి, మరి నర్సాపురం కదా, 2 గంటలు మాకు జర్నీ. అవునా, తనది నిర్దవల్ దగ్గరే అని తెలుసు నాకైతే, అదే తెలుసు. భీమవరం దగ్గర అండి, నిడదవోలు ఇంకా భీమవరం దాటాలి. మ్మ్. ఓకే, సో చెప్పండి మరి ఏంటి మన ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ మీకు బాగా ఇష్టం చెప్పండి. నేను మీ న్యూస్ చూస్తూ ఉంటాను, మీరే న్యూస్ చదువుతారు, చూస్తూ ఉంటాను. బరాబర్ ముచ్చట్లు కూడా చూస్తూ ఉంటాను. ఈ మధ్య తెలిసింది నాకు కూడా, మ్మ్. చూస్తూనే ఉన్నాను. మీలాగే అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. మీరు చూడడమే కాదు, మీ ఇంట్లో వాళ్ళకి, కజిన్స్కి, చుట్టాలకి కూడా చెప్పాలి, మంచిగా కాల్ చేయండి, మాట్లాడండి అని. అయ్యో ఎందుకు చెప్తాను. ఓకేనా? ఓకే అండి. ఓకే, సరే క్వశ్చన్ అడగండి మరి నన్ను ఏదన్నా, నేను చెప్తానా లేదా, నేనన్నా ట్రై చేస్తా అట్లీస్ట్, లేకపోతే టిప్ చెప్పండి, లేకపోతే పాట పాడండి, అన్ని చేస్తాను మీరు చేయమంటే. చేసేయండి. నేను ఒకే ఒక అక్షరాన్ని, మ్మ్. ఆ అక్షరమే లేకపోతే ప్రపంచమే లేదు. ఒకే ఒక అక్షరాన్ని, అక్షరమే లేకపోతే ప్రపంచమే లేదు. తెలియట్లా, ఒకసారి ఆలోచించండి. తెలియట్లా, నాకు ఆన్సర్ చెప్పండి, నేను మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి, మనకి అంత పెద్దగా ఎక్కువ టైం లేదు. స్త్రీ అండి. ఓ స్త్రీ, దేవుడా. ఓకే ఓకే, మీరు ఆన్సర్ చెప్పేశారు కాబట్టి ఓకే. సరే నేను క్వశ్చన్ అడగనా? అడగండి, అయ్యో అడగండి, దానికోసమేగా వెయిటింగ్. అవునా, క్వశ్చన్ ప్లీజ్. పీసీఆర్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే, నేను అడిగేస్తున్నా. అడగండి అడగండి. ఓకే, వరలక్ష్మి శరత్ కుమార్ ఏ సినిమాలో సినీ రంగంలోకి అడుగుపెట్టింది? మీకు తెలుసా వరలక్ష్మి శరత్ కుమార్ అనే హీరోయిన్? క్వశ్చన్ ఒకసారి. వరలక్ష్మి శరత్ కుమార్ ఏ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది? ఏ సినిమాలో? అసలు వరలక్ష్మి శరత్ కుమార్ వేరే లేదండి. వరలక్ష్మి శరత్ కుమార్ ఉందండి, అయ్యో ఆవిడ మన సీనియర్ ఓల్డ్ హీరోయిన్ వాళ్ళ కూతురు ఆవిడ. శరత్ కుమార్ కూతురండి. రాధిక వాళ్ళ హస్బెండ్. కోడాపూడి అండి. షోరా? కోడాపూడి, అవునండి. ఓకే, కంగ్రాచులేషన్స్, గెలిచేశారు. థ్యాంక్ యూ మమతా గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. కాల్ కట్ చేయొద్దు, మా వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు, ఓకేనా? వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా, ఈ విధంగానే కాల్ చేసి మీరు ఇన్ టైంలో ఆన్సర్ చెప్పేసి ప్రశాంతంగా మంచిగా హ్యాపీగా పుట్టింటి పట్టు చీర గెలుచుకోవచ్చు. సరేనా? మీరు కాల్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మ్యూట్లో పెట్టాలి, మ్యూట్లో పెట్టి మాట్లాడాలి. ఆ విధంగా అయితేనే మేము మాట్లాడగలుగుతాము, లేదు అని అంటే ఆటోమేటిక్గా కాల్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో చూసారు కదా, సో కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మాట్లాడిన వాళ్ళందరికీ ఈ విధంగానే బీఆర్కే న్యూస్ని కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వాల్టి పుట్టింటి పట్టు చీర, ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సో మళ్ళీ మండే కలుద్దాం, అంతవరకు టాటా.